मैडम सामने प्लीज। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆవిడ రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. नीचे बैठ जाओ। अरे बैठो नीचे यार। नीचे बैठ जाओ यार। अरे तिवारी नीचे बैठो। नीचे बैठो। अरे दादा क्या कर रहे हो यार, बिल्कुल ही तुमने। लेकिन अब आईपैड के शक्ल में होता కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాష్ట్రపతి భవన్ కు ప్రస్తుతం బయలుదేరి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ కి సంబంధించి ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందన్న ఉత్కంఠకి సంబంధించి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి చూపు కూడా బడ్జెట్ వైపే ఉంది. సో పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, వరుసగా 8వ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. సో ఏం జరగబోతోంది కృష్ణ, అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను మరికొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దానికి ముందు ఈ బడ్జెట్ ను కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించాల్సి ఉంది. కేబినెట్ సమావేశం కూడా ఈ రోజు 10:25 పార్లమెంట్ ఆవరణలోనే జరగబోతుంది. అంటే అంతకుముందు 8:30కే ఈ రోజు తన ఇంటి నుంచి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్ కి పయనమయ్యారు. తన ఆర్థిక శాఖ కార్యాలయానికి నార్త్ బ్లాక్ కి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసాం, నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్ కి పయనమయ్యారు. ఇప్పుడు రాష్ట్రపతికి కూడా ఈ యొక్క బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందజేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి 10 గంటలకు మళ్ళీ పార్లమెంట్ కి వచ్చి పార్లమెంట్ లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. పార్లమెంట్ లో ఉదయం 10:25 కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మంత్రివర్గ సమావేశంలోనే బడ్జెట్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. తర్వాత పార్లమెంట్ లో ఈ యొక్క పార్లమెంట్ ఆవరణలోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగబోతుంది. తర్వాత 11 గంటలకు లోక్సభలో బడ్జెట్